ప్రైజ్ అలాడ్. ఈ దినము దేవుని వాగ్దానం. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. యోధా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. మొదటివారే కడపటవారు, కడపటవారే మొదటివారు. చూసారా ప్రియులారా, ప్రధానత్వం అనగా వారిని ఏ స్థానంలో దేవుడు ఉంచాడు, ఎటువంటి ఉన్నతమైన స్థితిని వారికి ఇచ్చాడు. కానీ ఆ ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయారు. దేవదూతల సైతం కూడా పడిపోయారు. ఈరోజు చాలామందిని దేవుడు సేవకు పిలిచాడు. దేవుడు ఇచ్చినటువంటి ప్రధానత్వాన్ని విడిచి వారు సాధారణమైనటువంటి మనుషులుగా మారిపోయారు. ఆత్మీయ స్థితి లేదు, దేవుని సువార్త పని లేదు, లోకానుసారంగా మారిపోయారు, శరీరానుసారులుగా మారిపోయారు. శరీరం పైన ఆశ కలిగి ఉన్నారు. లోకము దాని ఆశలు గతించిన కానీ దేవుని చిత్తము జరిగించేవాడే నిరంతరము నిలిచెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎడమ వైపు ఉండినటువంటి వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు. ఇంతవరకు చక్కగా ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ ఆత్మను చంపుకొని శరీరానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు, శరీర క్రియలు వెతుకుతున్నావు, లోకాన్ని వెతుకుతున్నావు. దేమ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది తమ ఆత్మీయ పరిస్థితుల నుంచి తొలగిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ వారి దగ్గర నుంచి తీసివేసి దేవుని యొక్క మందిరముల నుంచి వారిని త్రోసివేయుచున్నాడు. అటువంటి పరిస్థితి నీకు ఒకవేళ వచ్చినట్లయితే ఇప్పటికైనా మారు మనసు పొంది మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా మారు మనసు పొంది దేవుని క్రియలను జరిగించు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో.